నిజంగా కూడా నేను ఊహించలేదు, నేను నమ్మలేదు. వాస్తవానికి అబద్ధం చెప్పకూడదు. ఉదయం 7:30-8 కల్లా వచ్చేయండి అన్నారు బ్రదర్ సతీష్ గారు. అంటే నేను నిజంగానే అడిగాను, సార్ అసలే హైదరాబాదు, ఎవరు వస్తారు సార్ అంత పొద్దున్న అన్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా మతి నిజంగానే పోయింది. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నిజంగా ఇది ఒక వేరే ప్రపంచం సతీష్ గారు. నాకు మనస్ఫూర్తిగా నా వైపు నుంచి మీకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు. మేము కూడా ఒక సంస్థ నడుపుతున్నాము, కానీ మా వాళ్ళని ఉదయం 11 గంటలకు కూడా బయటికి తీసుకొని రాలేము. కానీ ఇవాళ బ్రదర్ సతీష్ మాత్రం ఇవాళ దేవుడి సేవలో మీ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ, మీ అందరికీ మంచిని, ప్రపంచంలో శాంతిని, ప్రేమను పంచే దిశగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ బ్రదర్హుడ్ అనేదైతే అంటారో, లిబర్టీ అనేదైతే అంటారో, దాన్ని ప్రవచిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి పని చేస్తున్నందుకు బ్రదర్ సతీష్ గారికి హృదయపూర్వకంగా, కల్వరికి హృదయపూర్వకంగా అభినందనలు.